ఉంటే, రాష్ట్రంలో వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఏంటి సార్, ఏమైపోవాలి సార్? మీకు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటి దగ్గర ఆత్మకూరులో దళితులందరినీ, మాదిగలందరినీ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. నేను తిరిగి వాళ్ళని తీసుకెళ్ళి ఆ గ్రామంలో పెడతానని చంద్రబాబు నాయుడు గారు బయలుదేరితే ఆత్మకూరు వెళ్దామని గేట్లు వేసి, గేట్లకు తాళ్లు కట్టి, వందలాది మంది పోలీసులను పెట్టి ఆయన్ని నిర్బంధించినప్పుడు, నిరోధించినప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? రాజ్యాంగం గుర్తురాలేదా మిస్టర్ జగన్? ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నావు, 2 మాటలు నేర్చుకొని ఎవరి దగ్గర. నాకేం భయం అంటే, ఎవరి దగ్గర నేర్చుకొని మాట్లాడే కదా. ఆయన స్వతహాగా మాట్లాడతాడా ఏంటి? రాజ్యాంగం చదివాడా? ప్రజాస్వామ్యం గురించి ఏమైనా తెలుసా ఆయనకి? తెలిస్తే ఈ రకంగా తల్లిని చెల్లిని మాట్లాడుతూ ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా సార్? నా వైపు కొంచెం కోపంగా చూస్తున్నారు. మీరు ఊరుకుంటారా? తల్లిని చెల్లిని ఈ రకంగా అంటే అందుకే నాకు భయం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా ఆదర్శంగా తీసుకుంటారా కొంపదీసని. నేను ఎక్సెక్కంగా మాట్లాడుతున్నా, ఆయనకు అర్థమవుతో లేదో మరి. ఆ రోజున బోండాబుమాని, బుద్ధ వెంకన్నని మాచర్లలో దాడి చేసి చంపటానికి ప్రయత్నించినప్పుడు, కార్లు బద్దలు కొట్టినప్పుడు ఇనప పైపులతోటి ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? రాజ్యాంగం మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారిని విశాఖ ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చోబెట్టినప్పుడు మీకు గుర్తురాలేదా ప్రజాస్వామ్యం మిస్టర్ జగన్? తిరుపతిలో ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చున్నాడు అవర్స్ టుగెదర్. చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నేల మీద కూర్చోబెట్టారు గంటల తరబడి. ఆ రోజున గుర్తురాలేదా మీకు ప్రజాస్వామ్యం? ఆ రోజున గుర్తురాలేదా మీకు స్వేచ్ఛ? ఆ రోజున గుర్తురాలేదా మీకు రాజ్యాంగం మిస్టర్ జగన్? చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో వెళ్తూ ఉంటే, చైతన్య రథం మీద ఉండి ప్రసంగిస్తుంటే ఆయన 307లో పెడతారు ఈ బుద్ధిమాలిన జగన్మోహన్ రెడ్డి పార్టీ. అటెంప్ట్ ఏమన్నా చంపడానికి పోతుంది అక్కడి నుంచి. ఈయన గాల్లో దూకెళ్ళి కుట్టాడా? ఆయన వెహికల్ మీదనే ఉన్నారు. అటువంటి భ్రష్టు పట్టిన పరిపాలన 5 సంవత్సరాలు చేశారు మీరు. భ్రష్టు పట్టిన పరిపాలన. దేవుని చుట్టానికి వెళ్తే ఇవ్వలేదండి, వెళ్ళనివ్వలేదు చంద్రబాబు నాయుడు గారిని. ఎక్కడికక్కడ ఆపారు. దళిత రైతులకి బేడీలేసి బజార్ను తిప్పారు. అప్పుడు గుర్తురాలేదా మీకు ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తురాలేదా మీకు రాజ్యాంగం? డాక్టర్ సుధాకర్, ఒక దళిత మాదిగ కులానికి చెందిన డాక్టర్, ఎఫిషియెంట్ డాక్టర్, ఎమినెంట్ డాక్టర్, పిచ్చివాడిని చేసి నడురోడ్ల మీద ఈడ్చి వాడి చావుకు కారణమైంది నీ ప్రభుత్వం, నీ ఆలోచన. అప్పుడు గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? దళిత మహిళ, 16 ఏళ్ల మహిళ, 5 దుండగులు పోలీస్ స్టేషన్ వెనకే రూమ్లో పెట్టి 4 రోజులు మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే గుర్తురాలేదా? పోలీస్ స్టేషన్లోనే వరప్రసాద్ ఒక దళిత మాదిగ కులస్తుని, ఏమిటి ఇసుక రవాణా, మా రోడ్లన్నీ పాడైపోతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయంటే పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం చేసి గుండు కొట్టారు. వాడికి గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? మీ కాన్స్టిట్యుయెన్సీలో, మీ పులివెందుల్లో పశువులు కాచుకోవటానికి వెళ్ళిన నాగమ్మని మానభంగం చేసి చంపారు. నీ కాన్స్టిట్యుయెన్సీలో, నీ నియోజకవర్గంలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆ అమ్మాయిని మాదిగ పిల్లని పలకరించడానికి కూడా వెళ్ళలేదు మీరు. గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? వాడు ఓం ప్రతాప్ ఏదో మందు నిషాలో ఒక బూతు మాట మిమ్మల్ని అన్నారని తెల్లారేటప్పుడు శవం ఏలాడాడు. ఇప్పటికి కూడా వాడి సెల్ ఫోన్, రేపు మాపో చంద్రబాబు గారిని కలిసి చెబుతా, సిఐ దగ్గర నుంచి ఆ ఫోన్ మనం కలెక్ట్ చేయాలి సార్ అని. ఆ ఫోన్ కలెక్ట్ చేయాలి వాడి దగ్గర నుంచి. ఎవరెవరు వాడికి ఫోన్ చేశారు, తెల్లారి శవం అయ్యాడు. గుర్తురాలేదా? మిస్టర్ అచ్చెన్న, ఎమినెంట్ డాక్టర్, వెటర్నరీలో హైయెస్ట్ ఆఫీసర్, మీ కులం అనేది అన్నారని చెప్పి కింద అధికారిని చచ్చిపోయినాడండి. 13 రోజుల తర్వాత చూస్తే శవం పంట కాలంలో తేలింది. గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? గుర్తురాలేదా జగన్ గారు మీకు రాజ్యాంగం? ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్, ఆ రోజున మా మహిళా నాయకురాలు సోదరి అనిత, మా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, పోరాట యోధుడు మా తమ్ముడు ఎంఎస్ రాజు, వాడి మీద మీరు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టేట్ పెట్టిన పనికి మాలిన దద్దమ్మ అరాచక వినాశకాల ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి.
అప్పుడు గుర్తు రాలేదా మీకు రాజ్యాంగం? అప్పుడు గుర్తు రాలేదా మీకు ప్రజాస్వామ్యం?